చిరంజీవి ఫ్యాన్స్‌కి ఒకవైపున కోపం వచ్చింది. చిరంజీవికే కోపం రావడంతో. దానికి కారణం బాలయ్య అసెంబ్లీలో మాట్లాడినటువంటి వెటకారం. బాలయ్య మాట్లాడినటువంటి పాయింట్ ఏంటి? జగన్ ఎదురుగుండా గట్టిగా మాట్లాడినోళ్ళు ఎవరు లేరు అని చెప్పడం. అందుకే సైకో గాడు లాంటి పదం వాడారు. అదే సందర్భంలో ఏదో చిరంజీవి ఏదో గట్టిగా మాట్లాడాడంట అని చిరంజీవి అనకుండా ఏదో గట్టిగా మాట్లాడారంట అన్నటువంటి పాయింట్ మాట్లాడుకొచ్చారు. ఓవరాల్‌గా ఆయన కోపం చిరంజీవి మీదనే. లేదా అసూయ అవ్వచ్చు, ఈర్ష్య అవ్వచ్చు. ఓవరాల్‌గా అసెంబ్లీలో జరిగింది. ఆ వ్యంగ్యం చిరంజీవి హృదయాన్ని టచ్ చేసింది. సాధారణంగా చిరంజీవికి ఏదన్నా అయితే చిరంజీవి పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళ సోదరులైనటువంటి పవన్ కళ్యాణ్, నాగబాబు విపరీతంగా నాగబాబు స్పందించేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ స్పందిస్తుండేవాళ్ళు. ఆయన అప్పుడప్పుడు వేరే టాపిక్ సీరియస్‌గా తీసుకెళ్లాలనుకున్నప్పుడు అవి వాడుతూ ఉండేవాడు. అది నడిచిపోయేది. ఇప్పుడు వాళ్ళిద్దరూ అసలు ఏమాత్రం స్పందించకపోవడంతో చిరంజీవి తనకి తానుగా స్పందించాల్సి వచ్చింది. స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది. దానికి చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి అన్న డిమాండు. ఇదెక్కడ దుర్మార్గం, అసలు మావాడే లేకపోతే మీ వాడికి అధికారం ఉండేదా, మా పవన్ కళ్యాణ్ లేకపోతే, ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవచ్చు. దానికి ఆల్టర్నేటివ్గా బాలకృష్ణ యూత్ ఏమన్నారు, ఆయన ఏమన్నాడో అసలు సైకోగాడు అంటూ జగన్ని తిడితే, జగన్ గురించి విమర్శిస్తే దాన్ని చిరంజీవికి ఎందుకు ఆపాదిస్తారు, చిరంజీవి అనే పదం ఏమన్నా వాడారా, చిరంజీవిని ఏమన్నా ఎటకారం చేశారా అంటూ నిలదీస్తూ, దాంతోపాటు ఎలక్షన్స్లో మా వలన మీవాడు కూడా ప్రయోజనం పొందాడు, మీవాడు ఆ రోజున సహకరించాడన్నమాట వాస్తవం, కాబట్టి మీవాడి వల్ల అధికారం అన్నటువంటిది ఏమనుకోవద్దు అన్నటువంటి విషయం వాళ్ళు తేల్చి చెప్పారు. ఓవరాల్గా వాళ్ళిద్దరి మధ్యన ఆ సంఘర్షణ వాతావరణం అనే కంటే కూడా పదజాలపు సంఘర్షణ నడుస్తోంది. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ, వీళ్ళిద్దరిచ్చిన సందేశం, సంకేతం, ఫ్యాన్స్ అందరూ కూల్, అలాగే అభిమానులతో పాటుగా కార్యకర్తలు కూల్, ఈ అంశం మీద ఇక ప్రస్తావించద్దు, మాట్లాడద్దు. పైగా కామినేని విత్డ్రా చేసేసుకున్నాడు, దానికి స్పీకర్ ఒప్పేసుకున్నాడు, కాబట్టి ఇక ఏ ప్రాబ్లం లేదు అన్నటువంటి సంకేతమే నిన్నటి మీటింగ్. అందుకనినే జ్వరమని చెప్పిన, పరామర్శకని వెళ్ళినా జరిగినటువంటిది. కాస్త ఏమన్నా పవన్ కళ్యాణ్లో అసంతృప్తి ఉంటే చల్లార్చే పని చంద్రబాబు చేసుకొచ్చారు. తనకేమన్నా అసంతృప్తి ఉంటే చంద్రబాబు దగ్గర అక్కడ వ్యక్తిగతంగా ఆయన వ్యక్తం చేసి ఉండాలి. మళ్ళీ ఎప్పుడన్నా వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు వస్తే అది 15-20 ఏళ్ల తర్వాతనే వస్తుందని చెప్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆయన ఇప్పుడు జరిగిన విషయాలు ప్రస్తావించవచ్చు. ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కలిసి ప్రయాణం చేసినప్పుడు లేదు, విడిపోయినటువంటి సందర్భంలో అప్పట్లో జరిగిన అంశాలు చెప్తుండేవాళ్ళు. అమరావతికి భూమి ఎంత అన్నారు, లేకపోతే కనుక ఎంత పన్నులు వేస్తామన్నారు, తర్వాత ఏం చేశారు, ఇట్లాంటి ఆయన కోపం వచ్చినప్పుడు అవన్నీ చెప్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే హుష్ గప్ చిప్ మొత్తం